అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. అందరినీ వదిలేస్తేనే మంచిది, లేదు అంటే నువ్వే బాధపడతావు. అందరినీ వదిలేసి బతకడం నేర్చుకో, జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ జీవితంలో మన ప్రయాణం ఎంతో విలువైనది. మనం ఎవరమో, మన కృషి ఏంటో, మన లక్ష్యాలు ఏంటో మనకు బాగా తెలుసు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం మన విలువను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు, తెలుసుకోలేకపోవచ్చు. ఇది ఎంతో సహజమైన విషయమే. కానీ ప్రతి ఒక్కరూ మన ఆలోచనల్ని, అలాగే మన ప్రయత్నాలని మెచ్చుకోవాలనో, మన లక్ష్యాల్ని కూడా అర్థం చేసుకోవాలని అనుకోవడం ఎంతో తప్పు. కానీ వారు అర్థం చేసుకోలేదని మన విలువను మనం తగ్గించుకోకూడదు. మన విలువను మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ముందుగా మన విలువను మనమే తెలుసుకోవాలి. మనకంటే మన విలువను తెలుసుకోవడం వేరే ఎవరు గుర్తించగలరు? మనకే కదా సాధ్యం. ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడటం అనేది చాలా మనస్వీయ గౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనం ఎంత విలువైన వారమో తెలుసుకునే శక్తి మనకు మాత్రమే ఉంటుంది, మనలో మాత్రమే ఉంటుంది. మన పని, అలాగే మన పట్టుదల, మన లక్ష్య సాధనే మన అసలైన అస్త్రాలు. ఈ అస్త్రాలను ఎప్పుడూ మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తాయి. ఇక రెండవది, అంగీకారానికి ఆకర్షితులు కాకూడదు. బయట ప్రపంచం నుంచి అంగీకారాన్ని కోరడం, అలాగే వాళ్ళ అనుమతి తీసుకోవడం మన వ్యక్తిత్వాన్ని బలహీనంగా మార్చివేస్తుంది. కొంతమంది మన విజయాన్ని నిర్లక్ష్యం చేస్తారు, మరికొందరు అసూయతో చూస్తారు, మరి ఇంకొందరు అలక్ష్యంగా చూస్తారు. ఎవరు ఎలా చూసినా అది వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళ మనస్తత్వం. వాళ్ళ మనస్తత్వాన్ని మనం మార్చలేము, కానీ మన విలువను పెంచుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మన సత్యాన్ని ఏమాత్రం కూడా మార్చలేరు. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన విజయాలను మనమే అంగీకరించాలి. అర్థమైందా? ఇక మూడవది, ధీరత్వంతో ముందుకు వెళ్ళడం. మన విలువను అర్థం చేసుకొని వ్యక్తుల గురించి ఆలోచించడంలో సమయాన్ని వృధా చేయడం అస్సలు మంచిది కాదు. వారి అభిప్రాయాల వల్ల మన ప్రగతికి ఆటంకం కలగకూడదు. వారి అవగాహన లేకపోవడమే మనం ఆగిపోవడానికి కారణం కాదు. ప్రతి అడుగులోనూ మన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మార్గంలో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ధైర్యంగా ఉంటే చాలు, అంతా మంచే జరుగుతుంది. ఇక నాలుగవది, మెరుగైన స్నేహితులను ఎంచుకోవడం. మన విలువలను అర్థం చేసుకున్న వ్యక్తులతో సమయం గడపడం చాలా ముఖ్యం. మన ఎదుగుదలకు తోడ్పడే, మన విజయాలను మెచ్చుకొని మన మార్గాన్ని గౌరవించే వ్యక్తులతో మనం ఎక్కువ ప్రయాణం కొనసాగించగలిగితే అది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నిరుత్సాహపరిచే వారితో ఉంచుకోవడం నేర్చుకోవద్దు. ఇక ఐదవది, సమయమే వారికి తెలిసేలా చేస్తుంది. కాలం అనేది అందరికీ తప్పక బుద్ధి చెప్తుంది. కొన్ని నిజాలు ఒక్కోసారి అర్థం కావు. కొంతమందికి మన విలువ అర్థం కావడానికి ఎంతో సమయం కూడా పట్టొచ్చు. కానీ మన సహనం, మన కృషి, మన విజయం వారిని మన విలువను అర్థం చేసుకునేలా తప్పకుండా చేస్తాయి. కానీ మనం దానిని నిర్ధారించుకోవాలనే బాధ్యత మనపై లేదు. మన పని మనం చేస్తూ ఉండాలి. మన మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. మన లక్ష్యాన్ని మనం చేరుకుంటూ ఉండాలి. అదే మన అసలైన బాధ్యత. జీవితంలో మన విలువను మనమే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలే అంచనాలను పెట్టుకోవడం అది జరగదు. మన విలువను తెలుసుకోవాల్సిన బాధ్యత కేవలం మనదే. ధైర్యంగా, స్థిరంగా, నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మన జీవిత ప్రయాణం, మన కృషి, అలాగే మన లక్ష్యం మన జీవితానికి అసలైన అర్థాలు. మీరు విలువైన వారు, మీ ఆలోచనలు విలువైనవే, మీ ప్రయాణం కూడా అర్థవంతమైనదే. మీరు ఎప్పుడూ కూడా మీ విలువను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగాలి.
ఖచ్చితంగా మీకంటూ ఒక రోజును కాలం నిర్ణయించే ఉంటుంది. ఓపికతో ఉండండి. మన జీవితం అనేక భావాలతో నిండిపోయి ఉంటుంది. అందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరిపైన మరీ ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం. ఇది ఎంతో ప్రమాదకరం. మన మనసు, మన లక్ష్యాలు, మన బలహీనతలు మనకే సరిగ్గా అర్థం కావడం చాలా అవసరం. మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి. అంతేకాని ఎవరైనా వచ్చి మన బాధ్యతలు తీసుకుంటారు అని అనుకోవడం, ఆశించడం పొరపాటు. ఎందుకని ఎక్కువగా నమ్మటం మంచిది కాదు అంటే అందులో మొట్టమొదటిది మానవ స్వభావం. ప్రతి మనిషికి సొంత ఆసక్తులు, అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ ఏ కారణం వల్ల మారుతారో చెప్పడం చాలా కష్టం. మనం ఎవరిపై అయినా పూర్తిగా ఆధారపడితే వారు మన ఆలోచనలను తీర్చలేకపోతే మనమే కదా బాధపడతాం. అవునా కాదా? ఇక రెండవది నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం జరిగినప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పుడు మన హృదయం ముక్కలవుతుంది. కొంతమంది నిర్లక్ష్యం వల్ల మనల్ని దూరం చేసుకుంటారు. మరికొందరు స్వార్థం కోసం మనల్ని వాడుకుంటారు, వదిలేస్తూ ఉంటారు. ఈ బాధను తప్పించుకోవాలి అంటే సమతుల్యంగా, నమ్మకంగా ఉంచడం నేర్చుకోవాలి. ఇక మూడవది స్వతంత్రంగా నిలబడడం. నిజమైన బలం. జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే మన సొంత మెదడు, మన శక్తి, మన ప్రయత్నం మీదే ఎక్కువ ఆధారపడాలి. ఎదుటివారిని నమ్మడం, ఎదుటివారిని ఆధారపడడం, మన జీవితం వారికి అప్పగించడం ఖచ్చితంగా తప్పు. ఇక నాలుగవది ఆశించినంత సాయం ఎప్పుడూ అందదు. ఎవరైనా మన కోసం ఏదైనా చేస్తారని ఎదురు చూడటం అంత మంచి పద్ధతి కూడా కాదు. సహాయం వచ్చినా రాకపోయినా మనంతట మనమే ముందుకు వెళ్ళాలి. సహాయం లభిస్తే అదృష్టంగా భావించాలి. కానీ దాన్నే ఆధారంగా చేసుకోవడం మాత్రం చాలా మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అయితే ఎవరిని నమ్మాలి? ముందుగా మనల్ని మనమే నమ్ముకోవాలి. ఆ తర్వాత మన కష్టాన్ని నమ్ముకోవాలి, మన శ్రమని నమ్ముకోవాలి. ఆ తర్వాత ఎప్పుడూ నేర్చుకోవడానికి కొనసాగిస్తూ మన ఎదుగుదలని నమ్ముకోవాలి. సమయం, పరిస్థితులు మారతాయని కూడా తెలుసుకోవాలి. నమ్మకం అనేది మన జీవితానికి ఎంతో అవసరమైనది. కానీ అది హద్దులు లేకుండా ఉండకూడదు. స్వయ ప్రాముఖ్యతను తీసుకోవాలి. తగినప్పుడు సాయం తీసుకోవచ్చు, నమ్మకాన్ని పెంచుకోవచ్చు. కానీ ఎప్పటికీ పూర్తిగా ఎవరికైనా వదిలేయకూడదు. మీ నిజమైన బలం మీలోనే ఉంటుంది మిత్రమా. దాన్ని గుర్తించండి, దాన్ని నమ్మండి. విజయాన్ని మీ సొంతం చేసుకోండి. విజయం సాధించుకోండి. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ నిర్ణయాలన్నీ ఎవరి కోసం మార్చుకోకండి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో నిర్ణయాలను తీసుకోవాల్సిన సమయం వస్తుంది. వాటిలో కొన్ని చిన్నవైతే మరికొన్ని జీవితాన్నే మార్చివేస్తాయి. నిజమైన విజయం అనేది మన సొంత నిర్ణయాలలో ఉండే స్థిరత, నమ్మకం, అలాగే అపారమైన పట్టుదల ద్వారా. మనం ఎందుకని మన నిర్ణయాన్ని మార్చుకోకూడదు అంటే ముందుగా మన విలువల్ని మనం కట్టుబడి ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మన నమ్మే విలువలు ఒక్కసారి మనం ఏదైనా సత్యంగా నమ్మితే ఇక దాన్ని మిగతా వాళ్ళ ఒత్తిడిలోనైనా మార్చుకోవడం అనేది మన అస్తిత్వతకు సంకేతం అవుతుంది. ఇతరుల అభిప్రాయాలు, వాటిని గౌరవిస్తూ మనం నమ్మిన మార్గాన్ని మార్చకుండా ముందుకు వెళ్ళగలగాలి. తప్పిపోయే భయంతో జీవించకూడదు. ఎంతోమంది ఇతరుల అభిప్రాయాల మీద లేదా విమర్శల కారణంగా తమ నిర్ణయాలను ఇట్టే మార్చేస్తూ ఉంటారు. కానీ ఒక నిజమైన నాయకుడు తన నిర్ణయానికి నిలబడి అదే సరైనది అని నిర్ణయించుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు. ఇక మూడవది విజయం అనేది మన జీవితంలో ఒక లక్ష్యంగా ఉండాలి. మహానుభావులు విజయాన్ని సాధించడానికి ఎన్నో ఒప్పందాలను, ఒత్తిడులను ఎదుర్కొంటారు. కానీ వారు తమ నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోరు. అదేవిధంగా సమయం కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు కనిపిస్తాయి. జీవితంలో కొన్ని నిర్ణయాలు తక్షణ ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. కానీ సరైన నిర్ణయాలను తీసుకొని నమ్మకం,
అలాగే కొనసాగిస్తూ ఉంటే అనుకున్న దానికంటే కూడా గొప్ప విజయాలే దక్కుతాయి. ఇక ఎలా మన నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలి అంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తుంచుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయం మీ లక్ష్యానికి ఎంతవరకు అనుకూలంగా ఉందో చూసుకోవాలి. ఇతరుల ప్రభావాన్ని తగ్గించుకోవాలి. సమయం వచ్చినప్పుడు సలహాలను కూడా వినండి. అంతేకాని ఒత్తిడిలో మాత్రం నిర్ణయాన్ని తీసుకోవద్దు. అలాగే మార్చుకోవద్దు. పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. మార్గంలో ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ అవి మిమ్మల్ని పరీక్షించేందుకు మాత్రమే అని గుర్తుంచుకోండి. విజేతలను జీవితాలను అధ్యయనం చేయడం, గొప్పవాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నా తమ నిర్ణయానికి ఎలా నిలబడుతూ ఉంటారంటే తెలుసుకోవాలి. జీవితంలో ఎవరి కోసమైనా మీ నిర్ణయాల్ని మార్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సత్యం, న్యాయం, ధర్మం అలాగే నిజాయితీతో కూడిన నిర్ణయాలు ఎప్పుడు కూడా మనకు విజయాన్ని, సంతృప్తిని చేకూరుస్తాయి, మంచిని కలిగిస్తాయి. మీ నిర్ణయానికి మీరు బాధ్యత వహించాలి. ఇతరుల ప్రభావానికి లోనయ్యి అవసరం అస్సలు లేదు. నమ్మకం, పట్టుదల, ధైర్యం ఉంటే మీ నిర్ణయాలు నిజమైన విజయాన్ని మీకు ఖచ్చితంగా తీసుకొస్తాయి. అర్థమైందా? మన నిర్ణయాలు నిజాయితీగా ఉన్నంతకాలం మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అలాగే మన విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరు. ఏ పని చేసినా నిజాయితీగా ధర్మ మార్గంలో వెళ్ళండి. ఆ ధర్మమే మీకు గెలుపుని తెచ్చిపెడుతుంది. విన్నారు కదా అండి? ఈ శ్రీకృష్ణ సందేశం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.